అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఒకసారి సీనియర్ పీపుల్ని అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తే డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్కి నేను అప్లై చేశాను. చేస్తే ఇంటర్వ్యూలో సరే నాకు ఎంటెక్ తర్వాత అవార్డు ఇవన్నీ ఆటోమేటిక్గా ఐ వాజ్ సెలెక్టెడ్. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ఈరోజు చాలామంది నా గురించి హైదరాబాద్ సైబరాబాదు ఎస్టీపీఏలో ఇవన్నీ దానికి మూల కారణము ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ పోవడము, ఐటీ పాలసీ మేకింగ్ బాడీ అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్, ఇప్పుడు మైటీ అంటారు దాన్ని. అది అందులో జాబ్ రావడము, ఎప్పుడైతే నాకు అందులో డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ వచ్చిందో ఇక్కడ ఏ విధంగా నా కొలీగ్స్ ఐఎస్ఆర్ఓలో నాతో పాటు జాయిన్ అయిన ఇంజనీర్స్ వాళ్ళంతా ఉన్నారు కదా, సైంటిస్టులు, వాళ్ళ లెవెల్కి అగైన్ గాట్ ఇన్ టు ది సేమ్ లెవెల్. అంటే భగవంతుడు నాకు ఆ లెవెలు అట్లా పెట్టాడు. ప్లస్ నాకు ఎంటెక్ చదువుకోవడానికి అవకాశం ఐఐటీలో ఇచ్చాడు, ఇన్నోవేషన్ అవార్డు కూడా తెప్పించాడు. ప్లస్ ఈ పుష్ట్ మీ అంటే నన్ను లిటరల్గా తోసాడు. ఏదే ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ అనేది చాలామందికి తెలియదు. ఆ సాఫ్ట్వేర్ బిగినింగ్ దీంట్లో పాలసీ మేకింగ్ బాడీలోకి నన్ను తోసేసాడు ఆయన. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయినారు. ఢిల్లీలో ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీలో యువర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో డిప్యూటీ డైరెక్టర్. సో ఎవరికి రిపోర్ట్ చేసేవాళ్ళు, అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు ఆ ప్రస్థానం కాస్త? ఇనిషియల్గా అక్కడ అందులో 2-3 డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్లో నా పోస్టింగు ఎస్టీక్యూస్ అని స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ దాంట్లో వేశారు. మళ్ళీ అక్కడ నుంచి దే మూవ్డ్ మీ టు ది మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఒబరాయ్ ఈ వాజ్ ది డివిజన్ హెడ్ ఫర్ ది సాఫ్ట్వేర్, ఎంటైర్ కంట్రీకి సాఫ్ట్వేర్ హెడ్ ఆయన. అప్పుడు నంబియార్ వాజ్ ది సెక్రటరీ. అప్పుడు ఐఏఎస్ వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీగా. నంబియార్ వాడు ఈసీఎల్ ఎండీగా ఉండి తర్వాత ఆయన సైంటిస్ట్ ఇంజనీరు, ఆయన ఈ వాజ్ ది సెక్రటరీ. ఆ పీరియడ్లో నేను ఒబరాయ్ వాజ్ మై ఇమ్మీడియట్ బాస్ అనమాట. అక్కడ చేయడం జరిగింది. ఆ పీరియడ్లోనే ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళడం కూడా నా త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1985లో అనుకుంటా. అది ఫస్ట్ విజిట్ టు అమెరికా. చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడున్నట్ల మన ఇండియన్ క్యాంటీన్స్ ఉండేవి కాదు, ఫుడ్ దొరికేది కాదు, చాలా ఇబ్బందులు పడ్డాము. ఈస్ట్ కోస్ట్లో సిరక్యూస్ యూనివర్సిటీలో ఈఎంఐ-EMC దాని మీద నాకు ట్రైనింగ్ కోసం అప్పుడు వీ వాంట్ టు సెటప్ ది టెస్ట్ ల్యాబ్స్ ఫర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ కంపాటబిలిటీ. అది చాలా ఈ ఎలక్ట్రానిక్స్ అన్నిటి కూడా అది సర్టిఫికేషన్ లేకుంటే ఇండస్ట్రీలో యూజ్ చేస్తాను కాదనమాట. దానికి ఆ ట్రైనింగ్ కోసం నన్ను దే డిప్యూటెడ్ మీ ఫర్ దట్ ట్రైనింగ్, EMI-EMC ట్రైనింగ్. అబౌట్ 3 months ఆ ట్రైనింగ్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత దెన్ దే షిఫ్టెడ్ మీ టు హెడ్ క్వార్టర్స్. అప్పుడు డిఓఈలో ఈ కంప్యూటరేషన్ అప్పుడే మొదలైంది. హెడ్ క్వార్టర్స్ అంటే ఎక్కడ ఉండేది ఆఫీసు? ఢిల్లీలో లోక్నాయక్ భవన్, ఖాన్ మార్కెట్, పండారా రోడ్ ఆ ప్రాంతంలో. దట్ వాజ్ ది రియల్ హెడ్ క్వార్టర్స్. అది పీక్ లైసెన్స్ రాజ్. ఆ పీరియడ్లో ఐ వాజ్ దేర్. అండ్ ఆ రోజుల్లో కృష్ణరావు గారు, నారాయణమూర్తి గారు, తర్వాత అజిం ప్రేమ్జీ వీళ్ళంతా కూడా మా రిసెప్షన్లో గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంపోర్ట్ లైసెన్స్ రావాలంటే మా దగ్గరికి నేను డిప్యూటీ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్కి ఎలివేట్ చేశారు. వీళ్ళకి ఇంపోర్ట్ లైసెన్స్ ఇవ్వాలంటే మేము ఆ రోజుల్లో మీకు తెలుసు కదా, గవర్నమెంట్లో గ్రీన్ షీట్స్ ఒకదాని మీద 10 షీట్లు రాసి ఎందుకు వై కాంట్ బి రిజెక్ట్ దిస్ ప్రపోజల్, ఏదైనా పొరపాటున అప్రూవ్ చేస్తే వీడికి ఇది ఇందులో ఏదో ఉంది, అందుకని అందరూ కూడా ఈ తలకన్న పంద ఎందుకు అని చెప్పేసి ఫైనల్లీ క్రియేట్ ఏ జస్టిఫికేషన్ రిజెక్టింగ్.
ఆ లైసెన్స్ రాజు అట్లుండేది సిస్టము. అట్లా పాపం ఇప్పుడు పాపం అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మా కొలీగ్స్ చాలామంది ఎంజాయ్ చేసేవాళ్ళు. పవర్ ఇంత పవర్ ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద హేమీలంతా మాకు కొంచెం రిసెప్షన్ దీంట్లో గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు. ఆ టైంలోనే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద కంట్రీ విచ్ హెస్ హ్యాపెండ్. అప్పుడు ఐ థింక్ రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. అప్పుడు చాలామంది ఎన్ఆర్ఐలు ఆ పీరియడ్లో వచ్చేవాళ్ళు. వాళ్ళ తర్వాత ఏది ఒక లైసెన్స్ కాదు, యూఈ లైసెన్స్ కావాలంటే ఇంటర్ మినిస్ట్రియల్ స్టాండింగ్ సబ్ కమిటీ అని ఆల్ మినిస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఉండే, వన్స్ ఇన్ క్వార్టర్ వాళ్ళు కలిసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ప్రపోజల్స్ పోతే ఒక మీటింగ్ కాదు, 3-4 మీటింగ్స్ అయిన తర్వాత వాళ్ళకి అప్రూవ్ అయ్యింది. ఆల్మోస్ట్ 1 year పట్టేది అదొకటి. తర్వాత ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 8 months to 1 year. ఇట్లా చాలామంది ఎన్ఆర్ఐలు వచ్చి ఫ్రస్ట్రేట్ అయిపోయేసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ టైంలో అదేలే దీనికి అప్పుడు ఎకానమిస్ట్లో పేరు పెట్టారు, డ్యూప్స్, డైరెక్ట్లీ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్. రెండోది అదే లైసెన్స్, పర్మిట్, కోటా రాజ్. లైసెన్స్ తీసుకుంటే చాలు, పెట్టాల్సిన అవసరం లేదు, అమ్ముకున్నా కానీ డబ్బులు చేసుకోవచ్చు. దట్ వాజ్ ది పీక్ లైసెన్స్ రాదనమాట. సో ఆ టైంలో మనకి కంట్రీకి వన్ వెరీ గుడ్ థింగ్ హ్యాపెండ్. ఈ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు అప్పటికి ఏమైందంటే మన ఇన్ఫోసిస్, టీసీఎస్ వీళ్ళంతా కూడా బాడీ షాపింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏం లేదు కదా, డెవలప్మెంట్ పెట్టడానికి లేదు. ఎందుకంటే ఇన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే కృష్ణరావు గారు ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆర్బీఐ ఈజ్ టు టేక్ దెర్ ఓన్ టైం, 3 months to 6 months వీళ్ళు అన్ని పేపర్లు చూసి అంతవరకు డబ్బులు వచ్చేది కాదు. అందుకని ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు బికమ్ ఏ ఎంటర్ప్రినర్ హియర్. అందుకని అందరూ ఏం చేసేవాళ్ళు, సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఐఐటీస్కి పోవడము, రిక్రూట్ చేయడము, వాళ్ళని తీసుకుపోయి ఒక కంపెనీ బాడీ షాపింగ్ అనేవాళ్ళు. అందరూ అదే పని, టీసీఎస్ అదే పని చేసేది, ఇన్ఫోసిస్ చేసేది. సత్యం తిరిగి ఇక్కడ లేదు, వీళ్ళని అక్కడికి పంపించేస్తే అక్కడ అట్లీస్ట్ దే విల్ డూ సమ్ వర్క్. దే యూస్ టు గెట్ సమ్ రెవెన్యూ కదా. అట్లా వీళ్ళంతా దేశ్ టు స్లాగ్ లేదట్. ఫార్చునేట్గా ఆ టైంలో ఏంటంటే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో దే సీన్ మన ఇక్కడ నుంచి వెళ్ళిన ఇంజనీర్స్, ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీ నుంచి వెళ్ళిన ఇంజనీర్స్ టెక్సాస్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు టెక్సాస్ ఇన్స్టిట్యూట్ దే ఫౌండ్ దట్ అరే ఇండియన్స్ చాలా టాలెంటెడ్ పీపుల్, అట్ స్కేల్ ఉంది, ఎట్లా మన ఇండియాలో డెవలప్మెంట్ సెంటర్ పెడితే మన కాంపిటీషన్ కంటే మనం అర్లీగా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ చేయగలము, ఎట్లా మనం డెవలప్మెంట్ సెంటర్ ఇండియాలో పెట్టాలని చెప్పి వాళ్ళు పెద్ద టీం ఒకటి వచ్చింది. వచ్చి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫార్చునేట్లీ ఆ టీమ్ హెడెడ్ బై వన్ వైస్ ప్రెసిడెంట్, తెలుగు పర్సన్, సమ్ రావు ఏదో ఉంది, ఆయన ఈ వాజ్ ది వైస్ ప్రెసిడెంట్ ఫర్ దట్ డెలిగేషన్. వాళ్ళు వచ్చేసి ఇట్లా మేము డెవలప్మెంట్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాము, కానీ ఇప్పుడున్న మీ లైసెన్స్ రాజ్ దీంట్లో మేము 1 year వెయిట్ చేస్తే మాకు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు, ఎందుకంటే టెక్నాలజీ చాలా మారిపోతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ 1 year తర్వాత మారిపోతుంది. ప్లస్ ఇంటర్నెటే లేదు ఆ రోజుల్లో. మాకు హై స్పీడ్ కమ్యూనికేషన్ లింకు మేము ఎక్కడ పెడతామో అక్కడ నుంచి కమ్యూనికేషన్ లింక్, అట్లా 10 కండిషన్లు అడిగారు. ఫస్ట్లో మన వాళ్ళంతా ఇదంతా కాదు, మా పవర్స్ అంతా ఒక ఆఫీసర్కి ఎట్లా ఇస్తాము, ఇది ఇంపాసిబుల్ అది అని. somehow Rajiv Gandhi he felt that this is a very important నేషనల్ బిల్డింగ్ అనిపించేసి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చాడు, ఒక ఎక్స్పెరిమెంటల్ చేద్దాము, అది వర్కౌట్ అయితే విల్ సీ హౌ టు కంటిన్యూ అని చెప్పేసి ఫస్ట్ టైము సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ అనేది ఒకటి కాయిన్ చేసేసి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ సంజీవ్ రావా? కాదు ఆయన ఎంజీకే మీనన్ వాజ్ మినిస్టర్. అప్పటికి మన ఆయన పేరు రాజరత్నమా, మన స్టేట్ క్యాడరే తమిళియన్ రాజమౌళి కాదు, రాజరత్నం చెప్తాను, నాకు గుర్తుకొస్తుంది, చెప్తాను, పేరు మర్చిపోయాను. రాజమణి. హీ వాజ్ ది సెక్రటరీ డిఓఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. వెరీ స్ట్రిక్ట్ పర్సన్, వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ నోబుల్ మ్యాన్. ఎస్, టాల్గా ఉండేవాడు. ఆ పేరు పిఎంఓలో కూడా ఉన్నాడు, అంతకు ముందు కూడా పిఎంఓలో ఉన్నాడు. కరెక్ట్. మిసెస్ గాంధీ పిఎంఓలో ఆయన కొన్నాళ్ళు వర్క్ చేశాడు. కరెక్ట్. ఆ పీరియడ్లో దే వాంటెడ్ టు డూ దట్ ఎక్స్పెరిమెంట్. ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తాము, అది సక్సెస్ అయితే అని చెప్పేసి ఆల్ ది పవర్స్ వర్
వెస్టెడ్ విత్ వన్ ఎస్టీపీ డైరెక్టర్, ఓకే కానీ ఓన్లీ ఫర్ దట్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. అప్పుడు దే నాట్ క్రియేటెడ్, కొత్త డివిజన్ కూడా స్టార్ట్ చేయలేదు, స్పెసిఫిక్ గా టెక్స్టాస్ ఇన్స్ట్రుమెంటేషన్ ఓన్లీ దానికోసం అని చెప్పి సింగిల్ స్టాప్ సింగిల్ విండో క్లియరెన్స్. టీఐ వాజ్ ఎ గిన్ని పిక్. వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి ఎట్లా పనిచేస్తుందో తెలియదు. తర్వాత ఈ ఆఫీసర్స్ అంత పవర్ ఇస్తే ఎట్లా చేస్తారు, మిస్యూజ్ చేస్తారేమో అది అందరూ కంప్లైంట్ చేశారు. ఆయన ఈ కంపెనీ డైరెక్షన్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దే అలౌడ్ దట్ ఎక్స్పెరిమెంట్ టు, సరే మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి, మీరు అడిగిన కండిషన్స్ అన్ని మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు అప్పుడు బెంగళూరు వాజ్ ది వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత పబ్లిక్ సెక్టర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దే సెలెక్టెడ్ బెంగళూరులో దే వాంటెడ్ టు సెటప్. ఒక మిల్లర్ రోడ్స్లో సోనా టవర్స్ అని ఒక బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్లో సెటప్ చేశారు. అప్పుడు డిఓఈలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఒక సర్క్యులర్ రన్ చేశారు, ఇట్లా మేము ఎస్టీపీ ప్రాజెక్ట్ కింద పెడుతున్నాము, ఎవరైనా పోతారని. ఎవరూ అప్లై చేయలేదు. నేను ఎందుకు అప్లై చేశానంటే అది అనంతపురం దగ్గర మా తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరి వీకెండ్ కాల్ పోయేసి వస్తుండొచ్చు అని చెప్పి దీంతోనే నేను అప్లై చేశాను. Since I was the only applicant, they selected me. That's how I became the director of first founding director for the STP scheme itself for the country. Okay. STP అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. అది ఒక కాన్సెప్ట్. అప్పుడు ఇంకా ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు, ఎందుకంటే ఇది పనిచేస్తుందో లేదో తెలియదు. సరే నేను వెళ్ళాను. అప్పుడు నాకు శాలరీ రావాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే వాళ్ళకి అటాచ్ చేద్దామని చెప్పేసి అప్పుడు ఈటీడీసీ అని ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పీనియాలో ఉండేది, పీనియా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో, బెంగళూరులో. వాళ్ళకి నన్ను అటాచ్ చేశారు, ఎందుకంటే నా శాలరీ రావాలి కదా. ఈ సాఫ్ట్వేర్ యూ వర్చువల్లీ బిల్డ్ దట్ యాజ్ ఎ సింగిల్ హ్యాండెడ్ ఎక్స్పెరిమెంట్. యా. సో అక్కడ నా శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ అటాచ్ చేస్తే వచ్చిన డెస్క్ ఇచ్చారు. నాకు కారు లేదు, ఒక పిఏ లేరు, ఎవరు లేరు. నా స్కూటర్లోనే నేను పోయేవాడిని. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ మిల్లర్ రోడ్లో ఉండేది. అక్కడ కూడా వాళ్ళ బిల్డింగ్లో నాకు చిన్న టేబుల్ అది ఇచ్చేసి వాళ్ళ అప్రూవల్స్ ఏం కావాలని అన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. నేను అప్పటికప్పుడు వాళ్ళన్ని అప్రూవల్స్, లిటరలీ ఇట్ వాజ్ సింగిల్ విండో అప్రూవల్స్ వితౌట్ ఎనీ డిలే. వితిన్ 2-3 అవర్స్లో వాళ్ళ అప్రూవల్స్ అన్నీ, ఎక్స్పోర్ట్ వాల్యుయేషన్ కానీ ఏదైనా కానీ అన్నీ ఇచ్చేసేవాడు అనమాట. సో అప్పుడు దీన్ని మానిటర్ చేయడానికి ఏదైనా మిస్యూజ్ అవుతుందా ఇవన్నీ కమిటీ ఆఫ్ సెక్రటరీస్ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళు ఇవంతా ఐ హ్యావ్ టు సెండ్ ది రిపోర్ట్ ఎవ్రీ మంత్. ఏం జరుగుతుంది, ఎన్ని ఇంపోర్ట్ లైసెన్స్ ఇచ్చాను, ఎన్ని ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా పంపిస్తుండాలన్నమాట కమిటీ ఆఫ్ సెక్రటరీస్కి. ఆ పీరియడ్లో ఏమైందంటే ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ హ్యాపెండ్. వాళ్ళు సెటిలైట్ స్టేషను ఆ బిల్డింగ్ పైన పెట్టాలనుకున్నారు. వాళ్ళకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ నుంచి దేర్ నో ఇంటర్నెట్, హై స్పీడ్ కమ్యూనికేషన్స్ లేవు ఇండియాలో. వాళ్ళు సెటిలైట్ లింక్ లేకపోతే వీ విల్ నాట్ బి ఏబుల్ టు అని చెప్పి అప్పుడు విఎస్ఎన్ఎల్, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్, వాళ్ళకి మాత్రం ఆ పర్మిషన్ ఉండేది, ఏది టు ప్రొవైడ్ ది ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్. వాళ్ళని అప్రోచ్ అయితే చాలా కాస్ట్లీ, మేము సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకోవాలా, అదంతా మీరు అడ్వాన్స్ కింద ఇస్తే ఆ ఫారెన్ ఎక్స్చేంజ్, అప్పుడు మేము సెటిలైట్ స్టేషన్ పెడతాము. అయినా కూడా వాట్ ఎవర్ అడ్వాన్స్ యూ గివెన్ త్రూ రెంటల్స్ 64 kbps హాఫ్ సర్క్యూట్, అంటే బెంగళూరు నుంచి ఇంటెల్ శాట్ అండ్ బ్యాక్ హాఫ్ సర్క్యూట్కే దే టు ఛార్జ్ 40 lakhs per annum. ఏది 64 kb అంత లో బ్యాండ్ విడ్త్ దానికి అంత ఛార్జ్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇంటెల్ శాట్ నుంచి అమెరికాకి అగైన్ సేమ్ అమౌంట్, దాదాపు 1 crore rupees జస్ట్ ఫర్ 64 kbps లైన్. దానికి సెటిలైట్ స్టేషన్ వాళ్ళు ఇంపోర్ట్ చేసినప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఒక బుల్లకాట్లో తీసుకొచ్చాము. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆ ఫోటోలు కూడా ఇప్పుడు టెక్సస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టుకున్నారు. వెరీ గుడ్. అంటే సిమిలర్లీ ఫస్ట్ రాకెట్ లాంచరు శ్రీహరికోటలో సైకిల్ మీద తీసుకున్నారు అనేది ఉంది కదా. అదొకటి ఫస్ట్ సెటిలైట్ స్టేషను బుల్లకట్లో తీసుకొచ్చి దాన్ని పైన ఇన్స్టాల్ చేశారు. దాని ద్వారా వాళ్ళకి అప్పుడు కండిషన్లు ఏముండదంటే, ఈ ఫారిన్ కంపెనీకి సెటిలైట్ స్టేషన్ ఇచ్చాము, వాళ్ళు ఇక్కడ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తారని చెప్పేసి మా బోర్డులో
ఇది ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీఎస్ ఆఫీసరు హూ ఇస్ హెడింగ్ ఎంటైర్ కర్ణాటక జోన్, ఆయన మా దాంట్లో బోర్డు మెంబరు. తర్వాత ఇంకో కండిషన్ ఏం చెప్పారు, శాటిలైట్ స్టేషన్లో ఏం డేటా వెళ్తుందో, ఈమెయిల్ అటాచ్మెంట్స్ అన్నీ కూడా 24/7 యూ హ్యావ్ టు మానిటర్. అండ్ తర్వాత వచ్చే వాటన్నిటి కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఒక పెద్ద హాలు డెడికేటెడ్ ఓన్లీ టు టేక్ ది ప్రింట్అవుట్స్, ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయాలని ఇట్లా తిక్క కండిషన్లు పెట్టారు. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు కంప్లై విత్ ఇట్. సరే అని మాకు 2 షిఫ్ట్స్లో నేను ఇద్దరిని పెట్టేశాను. వాళ్ళు ఎప్పుడు పోయి ఆ మానిటరింగ్లో ఏ ఈమెయిల్స్ ఒకసారి ఈ లోపల మీ ఆఫీస్ బిల్డప్ చేసుకున్నారు కదా, బిల్డప్ ఇంకా కాలేదు, ఆఫీస్ కూడా అప్పుడు ఇంకా లేదు. అక్కడే మన ఇండియన్ ఇండస్ట్రియల్ అంటే ఇది ప్రూవ్ కావాలి కదా, ఇంకా కాలేదు. ఓకే, రైట్. వీళ్ళంతా ప్రూవ్ అయిన తర్వాత దే వాంటెడ్ టు క్రియేట్ ఏ సపరేట్ ఆర్గనైజేషన్ ఫర్ ఎస్టీపీఐ. ఇంకా స్టిల్ ఏ కాన్సెప్ట్. ఇది 85, 86, 87 87 పీరియడ్లో అయింది. తర్వాత అదే ఈ మానిటరింగ్ జరిగేటప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ జనరల్ ఎలక్షన్స్లో ఈ ఎంప్లాయీస్, ఇక్కడున్న ఎంప్లాయీస్ అక్కడున్న ఎంప్లాయీస్తో ఈ పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ ఈమెయిల్లో ఎక్స్చేంజ్ చేసుకుని మా ఆఫీసర్ వచ్చేసి ఒకసారి రాత్రి నాకు ఫోన్ చేశాడు, సార్ ఇట్లాంటివి ఈమెయిల్స్ చూస్తున్నాను, బికాజ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్. నేను ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఐ రిపోర్టెడ్ టు ఇంటెలిజెన్స్ బ్యూరో. వాళ్ళు ఢిల్లీ నుంచి 5 మంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా వచ్చేసి అప్పుడు మైక్ వాట్సన్ 3 వాడు ఈ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్. వాడిని గ్రిల్ చేశారు 3 days. ఏం పంపిస్తున్నారని ఇన్ఫర్మేషను నథింగ్ చూశారు మొత్తం ప్రింట్అవుట్స్. అది ఎవరు పంపించారు? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు పంపించారు? వాళ్ళు టీఐలో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్లో వాళ్ళు చాలామంది ఇండియన్ ఎంప్లాయ్ చేసుకున్నారు కదా. మా దగ్గర ఎంప్లాయీస్ 2-3 ఉన్నారు అంతే కదా. వాళ్ళు ఆ ఎంప్లాయీస్ అంతా, తర్వాత వాళ్ళ కౌంటర్ పార్ట్స్ కూడా చాలామంది ఇండియన్స్ ఉన్నారు కదా అమెరికాలో. అమెరికాలో వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు ఈ జనరల్ ఎలక్షన్ జరుగుతుంది, ఈ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా జనరల్ బికాస్ ఈమెయిల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి జనరల్ పాలిటిక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మా ఫోన్లో మాట్లాడేది చాలా కాస్ట్లీ కాబట్టి ఆ రోజు ఈమెయిల్లోనే చాటింగ్. అది అఫీషియల్ ఈమెయిల్లో జరిగింది. అఫీషియల్ వాళ్ళకి వేరే ఈమెయిల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా దీని నుంచే పోవాలి కదా, సెటిలైట్ నుంచే పోవాలి కదా. అఫీషియల్ ఈమెయిల్ కానీ పర్సనల్ ఈమెయిల్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో త్రూ ది సెటిలైట్. ఆ సెటిలైట్ పోయి మావాడు పట్టుకున్నాడు, మావాడు పట్టుకొని రిపోర్ట్ చేశాడు. రిపోర్ట్ చేస్తే వాళ్ళంతా వచ్చేసి ఆ డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్లు 3 రోజులు వాడిని గ్రిల్ చేసి తర్వాత ఏమి లేవని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఫార్చునేట్లీ ఎన్ విఠల్, నాగరాజన్ విఠల్ వాజ్ మై బాస్, సెక్రటరీ. అప్పటికి ఆయన సెక్రటరీ ఎలక్ట్రానిక్స్కి వచ్చాడు. ఆయనకి చెప్పాను, ఏం సార్ ఇది ఇప్పుడు ఫ్యాక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు, చిన్న మోడెం కనెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్, ఇక్కడ జస్ట్ బికాజ్ సెటిలైట్ స్టేషన్ పెట్టాం కాబట్టి వీళ్ళు ఎందుకు ఇంత విసిగిస్తున్నాము, దీనివల్ల మనకి వాట్ ఈస్ దట్ వేర్ అది అట్లా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళు ఫ్యాక్స్ ద్వారా పంపించేస్తే, మోడెం ద్వారా పంపించేస్తూ ఈ సెటిలైట్ ద్వారానే ఈ గాట్ ది పాయింట్, ఇది కరెక్టు, ఈ రెస్ట్రిక్షన్ మంచిది కాదని చెప్పి దెన్ ఈ వెంట అండ్ టోల్డ్ క్యాబినెట్ సెక్రటరీ అండ్ క్యాబినెట్ సెక్రటరీ అప్రూవ్డ్. ఎస్, ఇది తీసేయచ్చు మనము ఈ మానిటరింగ్ ఆఫ్ దీస్ ఎక్స్చేంజెస్ బై ది ఇంటెలిజెన్స్ బ్యూరో. ఓకే, సెటిలైట్ స్టేషన్ ఉంది కాబట్టి లేకుంటే ఆ ప్రింట్అవుట్స్ అన్ని కలెక్ట్ చేయడము దాని అంతా తీసేసాం. సో బట్ వాడు టెక్సాస్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫీసర్ దీనికి భయపడి పారిపోలేదు. ఫార్చునేట్గా ఐ మీన్ వి ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఎందుకు ఇదంతా వెక్సేషస్ వైండ్ అప్ ది ఆపరేషన్ అని మాత్రం ఎవడు అనలేదు. అప్పుడు ఇంకోసారి చేసింది అయ్యేది, కానీ ఆ లోపల మేము అంటే నా విఠల్ గారికి చెప్పి మొత్తం ఆ కండిషన్స్ అన్ని తీసేపించేసేసి దే వర్ హ్యాపీ దట్ ఎస్ ఐ మీన్ దో దే గ్రిల్ 3 days గ్రిల్ చేసినా కూడా ఫైనల్లీ వి రిమూవ్ ది ఎంటైర్ రిస్ట్రిక్షన్ దిస్ థింగ్. అట్లా చాలా అందులో లొసుగులు చాలా ఉండేటివి ఆ స్కీమ్లో. బట్ ఒక కంపెనీ కాబట్టి వీ యూస్ టు సమ్ మేనేజ్. వాళ్ళ సక్సెస్ చూసిన తర్వాత లాట్ ఆఫ్ అమెరికన్ కంపెనీస్ వచ్చేసరి టెక్సస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంతమంది ఎంప్లాయీస్ చేస్తున్నారు. వాళ్ళ ఆ రోజుల్లో కృష్ణారావు గారు
యుఎస్లో ఎంత శాలరీస్ ఇచ్చేవాళ్ళు, నాట్ ఈవెన్ 1/10 శాలరీస్ మంచి ఐఐటి వాళ్ళు పనిచేసేవాళ్ళు. ఆ కాస్ట్ ఆర్బిట్రేజ్ చాలా బ్రహ్మాండంగా. ఎంతమందిని ఎంప్లాయ్ చేశారు ఇప్పుడు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు అప్రాక్సిమేట్గా? 1000 పీపుల్ ఆ రోజుల్లో. దానికే వాళ్ళు అరే ఇంత ప్రొడక్టివిటీ వస్తుంది, కాస్ట్ తక్కువ, తర్వాత నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నారు కదా ఐఐటీస్లోనూ దీంట్లోనూ, వాళ్ళకి యాక్సెస్ టు ది హైలీ టాలెంటెడ్ పీపుల్. ఇదంతా మిగతా కంపెనీస్ అనలైజ్ చేశారు. అనలైజ్ చేసి వాళ్ళు కూడా ఇండియాకి రావాలని చెప్పేసి ఇదే స్కీమ్లో ఎక్కడ రావాలా, బెంగళూరులో ఆల్రెడీ టీఐ సక్సెస్ఫుల్, వాళ్ళు ఎక్కడున్నారు, మిల్లర్ రోడ్లో ఉన్నారు, సెటిలైట్ స్టేషను ఆ బిల్డింగ్ పైన ఉంది. సో ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ ఆఫీసెస్ అరౌండ్ దట్ పీరియడ్. దాని పక్కన కనింగ్హామ్ రోడ్ అని ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ హ్యూలెట్ ప్యాకర్డ్ వచ్చింది కనింగ్హామ్ రోడ్లో, తర్వాత మోటరోలా, తర్వాత ఐబిఎం, అట్లా ఆల్ అమెరికన్ కంపెనీస్. ఐ వాజ్ ఫార్చునేట్ దట్ వాళ్ళ అప్రూవల్స్ అన్నీ నేనే ఇవ్వడము, ఎస్టిపి లైసెన్సెస్ అన్నీ ఇచ్చేసి. సో ఐ వాజ్ ఎంజాయింగ్ మీటింగ్ ఆల్ ది అమెరికన్ కంపెనీస్ అండ్ ఐ వాజ్ సో బిజీ. ఆ పీరియడ్లో అయినా కూడా మన ఈ ఇన్ఫోసిస్ వీళ్ళంతా కూడా ఎవరు ఎస్టిపి లైసెన్స్ తీసుకునేవాళ్ళు కాదు. నేను ఒకసారి మీటింగ్ పెట్టాను, ఇట్లా టెక్సాస్ వీళ్ళంతా కూడా దే టేకింగ్ అడ్వాంటేజ్, మీరెందుకు తీసుకోవటం లేదు అని చెప్పి, ఇవన్నీ మేము ట్యాక్స్ హాలిడే 10 year ట్యాక్స్ హాలిడే ఇస్తున్నాము, మీరు ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీ 0. ఆ రోజుల్లో కస్టమ్ డ్యూటీ 350% డ్యూటీ ఉండేది. ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇంపోర్ట్, దాన్ని కూడా ఈ స్కీమ్ కింద తీస్తున్నాము అని చెప్పి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ మీటింగ్లో నారాయణమూర్తి లేసి వచ్చిరా అని తెలుగులో, చౌదరి గారు ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారండి గవర్నమెంట్, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము ఈ లైసెన్స్ రాజులో, మీరు చెప్పేవన్నీ నమ్మబుద్ధి కావటం లేదని చెప్పి దే డి నాట్ బిలీవ్ దట్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్, ఇంత ప్రోయాక్టివ్గా గవర్నమెంట్ చేస్తారని చెప్పేసి దే నెవర్ బిలీవ్డ్. తర్వాత కొంతమంది వచ్చి, సార్ మీరు చెప్పేంత బాగానే ఉంది కానీ మేము మీ ఎస్టిపి స్కీమ్ కింద రావాలంటే ఆ సెటిలైట్ స్టేషన్ మీరు అంత కాస్ట్ చేస్తే మేము ఎగ్జాప్టెంట్ ఇది, మేము ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ పెట్టలేము సార్. వాళ్ళంటే మల్టీనేషనల్ కంపెనీస్, దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, వాళ్ళకి వీలవుతుంది కానీ మాకు. దెన్ మేము ఏం చేస్తాం, అరే ఇది ఇష్యూ అని చెప్పేసి మేము అప్పుడు సంఘాలన్నీ విఎస్ఎన్ఎల్కి సిఎండి ఆయన దగ్గర పోయి, బాంబేలో ఉంటాడు, పోయి మీ అపాయింట్మెంట్ తీసుకొని ఇట్లా ఇండియన్ కంపెనీస్ వాళ్ళు దే వాంట్ రిడక్షన్ ది టారిఫ్, నియర్లీ 1 crore అవుతుంది వాళ్ళకి 64 kbpsకి, దాన్ని తగ్గించమని అడిగాము. నో 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 అవర్స్ ఇస్ అ కార్పొరేషన్, యువర్ గవర్నమెంట్, నేను ఐ హ్యావ్ టు ఆన్సరబుల్ టు మై బోర్డ్ మెంబర్స్, ఇది కమర్షియల్ ఆర్గనైజేషను, మాకు ఇది వీలు పడదు అని చెప్పేసి రిజెక్టెడ్. మేము పోయి విఠల్ గారికి చెప్పాము. విఠల్ వాజ్ సెక్రటరీ. సార్ ఇట్లుంది, మనం వీఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ ది లోకల్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ ఆల్ ది బాసెస్ ఐ హవ్ సీన్ ఇన్ మై లైఫ్ ఇది జమ్ ఆఫ్ ఏ పర్సన్. ఆయన ఇమ్మీడియట్గా ప్రాబ్లం తీసుకెళ్ళి కమిటీ ఆఫ్ సెక్రటరీస్కి తీసుకెళ్ళి గాట్ ది లైసెన్స్ ఫర్ ఎస్టీపీఐ, దో ఇట్ వాజ్ నాట్ అవర్ మ్యాండేట్. మా మ్యాండేట్ వాళ్ళకి అప్రూవల్స్ ఇవ్వడము, సింగిల్ విండో క్లైన్స్ ఇదే మా మ్యాండేట్. మాకు టెలికాం లైసెన్స్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దెన్ యూ కెన్ ఆల్సో ఇంపోర్ట్ సెటిలైట్ స్టేషన్, యూ కెన్ గివ్ వాట్ ఎవర్ టారిఫ్ యూ వాంట్ అని చెప్పేసి అప్రూవల్ తీసుకొచ్చాడు. దాంతో ఫస్ట్ సెటిలైట్ స్టేషన్ ఫర్ ఎస్టీపీఎస్ ఎలక్ట్రానిక్ సిటీలో మేము పెట్టి, అక్కడ నుంచి ఒక మైక్రో టవర్ పెట్టేసి వాళ్ళు ఎక్కడన్నా కూడా చుట్టుపక్కల 35 kilometers రేడియస్లో యూస్ టు బీమ్ ఇంటెల్ శాట్ నుంచి వచ్చే సిగ్నల్స్ని చేస్తే, అప్పుడు వీళ్ళంతా కూడా ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ వీళ్ళందరూ కూడా టారిఫ్ కూడా ఆల్మోస్ట్ థ్రోవే ప్రైజెస్కి మేము వి స్టార్టెడ్ గివింగ్ ది. అప్పుడు ఇండియన్ కంపెనీస్ వాళ్ళంతా స్మాల్ పిగ్మీ కంపెనీస్. ఆ రోజుల్లో నేను ఈటీడీసీ పిన్యా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ కంపెనీకి ఐబిఎం ES400 వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలంటే నేను ఐ గేవ్ ది అప్రూవల్. అది వచ్చిన తర్వాత ఆయన ఎంత హ్యాపీగా మా పిన్యా ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చి స్వీట్ బాక్స్ తీసుకొచ్చేసి మాకు మీరు ఇచ్చిన లైసెన్స్ థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఆయన అంబాసిడర్ కార్లో మా జయనగర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఎక్విప్మెంట్ కూడా చూపించాడు. అప్పుడు వాళ్ళు ఐబిఎం ES400 ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ట్రైన్డ్ పీపుల్ను దే యూస్ టు సెండ్ దెమ్ అబ్రాడ్ అండ్ ఆల్ దట్ వాజ్ ది స్టిల్ దే వర్ నాట్, ఎందుకంటే అప్పటికి ఇంకా సెటిలైట్ స్టేషన్ కాస్ట్ వాజ్ ఎగ్జార్బిటెంట్.
వాళ్ళు ఇక్కడ మ్యాన్ పవర్ పెట్టుకొని చేయడం కష్టంగా ఉండేది. బట్ ట్రైనింగ్ చేసుకోవడం కోసం IBM S400 మేము లైసెన్స్ ఇచ్చాము, చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ కాస్ట్ రిడక్షన్ చేసామో అప్పుడు అందరూ కూడా ఇట్స్ ఓన్లీ సెండింగ్ బాడీస్ టు అమెరికా, దే కన్విన్స్డ్ అనమాట. వాళ్ళని కన్విన్స్ చేసి వై కాంట్ హ్యావ్ డెవలప్మెంట్ సెంటర్, అప్పుడు మీకు కూడా మీకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుందని చెప్పేసి అప్పుడు ఫస్ట్ టైం ఇన్ఫోసిస్, విప్రో వీళ్ళందరూ కూడా మేము ఎలక్ట్రానిక్ సిటీలో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళకి కియానిక్స్ అని ఉండేది, కర్ణాటక ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇక్కడ APEDC లాగా ఈక్వలెంట్ ఉండేది. ఐ థింక్ సంజయ్ దాస్ గుప్తా ఫస్ట్ ఎండి అక్కడ. వాళ్ళ దగ్గర నాకు ఇంటర్ఫేస్ వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ తరఫున. ల్యాండ్ మా దగ్గర లేదు కదా, మేము ఇట్లా ఈ STP కంపెనీస్ అన్నిటి కూడా టెక్నాలజీ పార్క్ పెట్టాలనుకుంటున్నాము. మాకు సిటీకి దగ్గరలో ఎక్కడన్నా ఇవ్వండి అని చెప్పి, నేను కోరమంగళ ఈజ్ ఐడియల్ ప్లేస్, అక్కడే ఉంటే ఇవ్వండి అని చెప్పి. లేదు కోరమంగళ లేదు మా దగ్గర, ఎలక్ట్రానిక్ సిటీ అంత దూరం ఇస్తే వీళ్ళకి ఎట్లా అంటే, మాకు అంత ల్యాండ్ ఇంకెక్కడ లేదు మాకు, మీరు అడిగిన ల్యాండ్ మేము 50-60 acres అడిగాము ఆ టెక్నాలజీ పార్క్ కోసం. వాళ్ళు అక్కడ అలొకేట్ చేశారు. సరే మా ల్యాండ్ ఇది నాట్ అవర్, ఎక్కడుంటే అక్కడ పోవాల్సింది అని చెప్పేసి ఎలక్ట్రానిక్ సిటీలో ఫస్ట్ వాళ్ళ కియానిక్స్ బిల్డింగ్స్లోనే మేము STP ఆఫీస్ పెట్టేసి, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ క్రియేటెడ్ సపరేట్ ఆర్గనైజేషన్ ఫర్ STPI. అప్పుడు మాకు ఒక అంబాసిడర్ కారు, తర్వాత కావాల్సిన ఫారఫర్నీలు అంతా కూడా వచ్చిందనమాట. సో ఐ థింక్ ఇది పార్ట్ 1 అండి. జే చౌదరి గారి ప్రస్థానము బెంగళూరులో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయటం. ఇక్కడి నుంచి నెక్స్ట్ వి విల్ హ్యావ్ పార్ట్ 2. అది ఏ రకంగా బెంగళూరులో దానిని వృద్ధి చేయటం, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సైబరాబాద్ క్రియేషను, దెన్ మిగిలిన అంశాలన్నింటినీ పార్ట్ 2లో భాగంగా మాట్లాడదాం. ఇంత మటుకు పార్ట్ 1ను క్లోజ్ చేస్తున్నాం. చాలా ఆయన మొత్తం జీవితం, ఎట్లా ప్రస్థానం, టర్నింగ్ పాయింట్స్, ఏ రకంగా బెంగళూరులో సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్ను ఎస్టాబ్లిష్ చేశారు, ఇంకా దాని సక్సెస్, ఆ పైన దాని రిప్లికేషన్ ఎట్ హైదరాబాదు, అవన్నీ కూడా సెకండ్ పార్ట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. చౌదరి గారు, నైస్ టు హ్యావ్ interacted with you on this as part of this part 1. Thank you. Namaskar.